హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ అనేది మనకి గూడెం గుట్ట అని అంటారు. ఈ టెంపుల్‌లో మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నమాట ఇది. సో, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఉంటారు. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. సో, ఈ టెంపుల్ దగ్గరికి నేను వెళ్ళడం ఫస్ట్ టైమ్ అన్నమాట ఇదే. ఎప్పటినుంచో వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. సో, మన ధర్మపురి వెళ్ళినప్పుడే ఈ టెంపుల్ కూడా వెళ్ళాను నేను. సో, ఆ ధర్మపురి టెంపుల్ గురించి కూడా సపరేట్‌గా ఒక వీడియో తీశాను నేను. అది మన ఛానల్‌లో ఉంది చూడండి. లేకపోతే ఈ వీడియో ఎండింగ్‌లో పెడతాను చూడండి ఒకసారి. సో, ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఇలా మనం మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. లేదా పక్కన నుంచి కూడా ఇంకా రూట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు మనం పైకి. సో, అసలు ఈ టెంపుల్ దగ్గరికి మనం ఎలా వెళ్ళొచ్చంటే, మంచిర్యాల నుంచే మనకి జగిత్యాల లేదా కరీంనగర్‌కి వెళ్ళే బస్సులు ఈ రూట్ నుంచెలే వెళ్తాయి. వయా మనకి లక్షెట్పేట, గూడెంగుట్ట ఇలా వెళ్తాయన్నమాట. మనం కరీంనగర్ నుంచి కూడా వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది రూట్ అనేది. కానీ మనకి ఎక్స్‌ప్రెస్ బస్సులు అనేటివి పెద్దగా ఇక్కడ ఆగుతాయో ఆగవో అనేది నాకు ఐడియా లేదు. ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా! అవైతే ఖచ్చితంగా ఈ గూడెంగుట్ట దగ్గర మనకి టెంపుల్ దగ్గర బస్సులు అనేటివి ఆగుతాయి. సో, అదన్నమాట. మనకు ధర్మపురి నుంచెల్లి ఆటోలు కూడా ఉంటాయి ఇక్కడికి. సో, ఆటోలు కూడా మీరు ఇక్కడికి రావచ్చు ధర్మపురి నుంచెల్లయితే. సో, ధర్మపురిలో కూడా బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచెల్లి కూడా మీరు ఇక్కడికి పల్లె వెలుగు బస్సులో ఇక్కడికి రావచ్చు. సో, అదన్నమాట ఇక్కడికి రావడానికి. సో, పైకి రావాలంటే ఇట్లా మెట్లు కూడా ఉంటాయి. మీరు నార్మల్‌గా వేరే రూట్ కూడా ఉంటుంది పక్క నుంచెల్లి. ఆ పక్క నుంచెల్లి మరి మెట్లు ఉంటాయా లేదా ఫ్లాట్‌గా ఉంటుందనేది సరిగ్గా తెలియదు. అటు నుంచెల్లి చూడలేదు నేనైతే. సో, టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో, టెంపుల్ హిస్టరీ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. సో, టెంపుల్ అయితే పీస్‌ఫుల్‌గా చాలా బాగుంది. పైకెక్కిన తర్వాత మనకి వ్యూ అనేది చాలా చాలా బాగుంది. చూడడానికైతే చక్కగా చాలా సూపర్‌గా ఉంది పైనుంచెళ్ళైతే. సో, ఇలా ఉంటుంది పైకెక్కిన తర్వాత. మంచిగా మీకు మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో, ఈ టెంపుల్‌కి రావాలనుకుంటే రండి. సో, సత్యనారాయణ స్వామి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా! కొత్తగా పెళ్ళైన వాళ్ళు మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా చేసుకుంటారు. సో, ఇదన్నమాట ఈ టెంపుల్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. వీడియోస్ ఉంటాయి చూడండి.